హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళారా? శ్రీరంగనాథుని దర్శనం చేసుకున్నారా? చేసుకునే ఉంటారులేండి. నేనైతే మాత్రం రీసెంట్‌గా ఫస్ట్ టైం వెళ్ళాను. శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్నానండి. అతి పెద్ద ఆలయం అండి. అబ్బా! ఎంత బావుంటదంటే అంత బావుంటది. తమిళనాడులో శ్రీరంగం ఉభయ కావేరి నదుల మధ్య వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. ఇది 108 వైష్ణవ దివ్య దేశాలలో మొదటిది మరియు ప్రధానమైనది. దీనిని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారండి. ఇక్కడ శ్రీరంగనాథ స్వామి స్వయంభుగా కొలువు తీరాడంట ఇక్కడ. ఇది భారతదేశంలో అతిపెద్ద ఆలయ సమ్మేళనాలలో ఒకటనమాట. ఈ ఆలయ రాజగోపురం 237 అడుగుల ఎత్తు కలిగి 11 అంతస్తులతో అద్భుతంగా ఉంటుంది. కావేరి, కొల్లడం నదుల మధ్య ఈ క్షేత్రం సుందరమైన ద్వీపంగా ఉందండి. అసలు ఊరు మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది ఈ ఆలయం అంతా. ఎంత నడిచినా ఇంకా చాలా ఉంటుంది. మాకు టైం తక్కువగా ఉండడం వల్ల నేను అంతా కవర్ చేసుకోలేకపోయాను. కానీ రంగనాథ స్వామిని మాత్రం బాగా దర్శనం చేసుకున్నానండి. ఈ చోళులు నిర్మించారనమాట. తర్వాత కాలక్రమేణా ఈ శ్రీరంగ ఆలయం ఏమో ఇసుకలో కూరుకుపోయిందని కూడా అన్నారు. తర్వాత మళ్ళీ ఆ చోళుల రాజకుమారులే దీన్ని మళ్ళీ పునరుద్ధరించి దాన్ని ప్రతిష్ఠించడం కూడా జరిగిందంట. అలాగా దాని తర్వాత ఈ ముస్లిమ్స్ వాళ్ళు దండయాత్రల్లోని 1323 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ దండయాత్ర సమయంలో స్వామివారి విగ్రహాన్ని కాపాడుకోవడానికి శ్రీరంగం ప్రజలు అర్చకుడు ప్రాణాలకు సైతం లెక్క చేయలేదంటే సుమారు 12,000 మంది భక్తులు మానవాహారంగా నిలబడి శత్రువులను అడ్డుకున్నారట. ఆ సమయంలో గర్భగుడికి గోడ కట్టి మూసివేసి విగ్రహాన్ని రక్షించారటండి. శ్రీరంగనాథుని చాలా సంవత్సరాలు తిరుపతిలో కూడా ఉంచారట. అసలు తిరుపతి మీద మాత్రం దండయాత్ర ఎప్పుడు కూడా చేయలేదటండి. శ్రీరంగం మీద మాత్రం చాలా దండయాత్రలు చేశారట. రంగనాథ స్వామిని కాపాడుకోవడానికి ప్రజలు ఎంతగానో పాటుపడి రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాన్ని కాపాడారటండి. ఆ ముస్లిమ్స్ దగ్గర నుంచి ఎలాంటి దివ్యక్షేత్రాన్ని ఈరోజు మనం సందర్శించుకుంటే ఉంటుందండి. 2 కళ్ళు సరిపోవు అనమాట. అసలు భూలోక వైకుంఠమే నిజంగా. అంత బాగుంటుందండి అసలు. రంగనాథుని దర్శనం మాత్రం సూపర్ అండి. అసలు అలా ఇలా లేదు, చాలా బాగా దర్శనం చేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. కానీ మనకు ఒక రోజంతా కూడా టైం సరిపోదు. 2 రోజులు అక్కడ ఉండి ఉదయం నుంచి రంగనాథ స్వామిని దర్శనం చేసుకోవాలంటే రంగనాథ స్వామిని ఎలాగ చేస్తున్నారు, తెల్లారి వెళ్ళిపోవాలంటే గుడికి వెళ్ళి అన్నీ చూస్తే చాలా బాగుంటుందటండి. గోవిందా.